విశాఖపట్నం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. 18 మెట్రిక్ టన్నుల కాపర్ బండిల్స్ ను దొంగిలించిన నిందితులను గుర్తించారు. కేసులో ఇన్వాల్వ్ అయిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సహా 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి దాదాపు 78 లక్షల రూపాయల నగదు, లారీ, క్రెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు డీసీపీ సత్యబాబు. నకిలీ పాస్ ద్వారా హెచ్పీసీఎల్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారి స్క్రాప్ వ్యాపారి పిల్లి శివకుమార్, హెచ్పీసీఎల్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంత్, వాయునందన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి కలిసి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. ఆ సొత్తును ముంబైకి చెందిన గులాం హుస్సేన్కి అమ్మేసినట్లు గుర్తించారు పోలీసులు. 9 మంది ముద్దాయిల్ని పిల్లి శివకుమార్, పిల్లి ప్రశాంత్, వాయునందన్ రెడ్డి, యలమంచిలి పెంటారావు, అగర్వాల్, లోకేష్, యశ్వంత్ కుమార్ ఇతని క్రెయిన్ డ్రైవర్, జితేందర్ లారీ డ్రైవర్, రాజ్ కుమార్ వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది.